ఆంధ్రప్రదేశ్లో సిట్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లు రఘురామరెడ్డి ఆయనపై ఈసీ వేటు వేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది ఐపీఎస్లు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, జై భారత్ నేషనల్ పార్టీ నుంచి వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. చిరంజీవి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి, జై భారత్ అండి. ఓకే, నిన్న కొల్లు రఘురామరెడ్డి గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఐపీఎస్లని ఉద్దేశించి మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ వారికి మెసేజ్ పెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు అంటే ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పాలన మీద అవగాహన ఉందా లేదా తెలియదు, కానీ ఒకసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ మిషనరీ కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేయాలి, వాళ్ళ డైరెక్షన్స్లో పనిచేయాలా, వాళ్ళ సూపర్విజన్లో జగన్మోహన్ రెడ్డి సూపర్విజన్ డైరెక్షన్స్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, వన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎనీ స్టేట్ కానీ క్రాస్ కంట్రీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత మిషనరీ మొత్తం ఈసీకి సపోర్టివ్గా, ఈసీకి అనుకూలంగా, ఈసీ డైరెక్షన్లో పనిచేయాలి. ఫస్ట్ అది ఆయన గ్రహించి అఫీషియల్స్కి వార్నింగ్ ఇవ్వడం తగ్గించాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఎలక్షన్ టైం కాబట్టి మిషనరీ మొత్తం ఈసీ సూపర్విజన్లో, ఈసీ డైరెక్షన్స్లో పనిచేయాలి. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ పందా మార్చుకొని అఫీషియల్స్ని అట్లీస్ట్ ఈ టైంలోన మొన్నటి వరకు పప్పెట్స్గా వ్యవస్థలన్నింటినీ తన సొంతానికి అద్భుతంగా వాడుకున్నారు. కనీసం ఎలక్షన్ టైంలో సొంతానికి వాడుకునేదానికి కుదరదు అనేదానికి ఇది ఒక నిదర్శనం. కొల్లు రఘురామరెడ్డి గారిని ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేశారు, ఇప్పుడు ఈసీ అస్సాంలో సూపర్వైజ్ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్గా పంపించారని వింటున్నాము. ఈసీ చేతిలో సర్వాధికారాలు ఉంటాయి, ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పంపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నడవాలి, అలా నడుస్తామంటే బాబు అఫీషియల్స్ ఈసీ ఉంది పైన, మీరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది, అది గ్రహించి పనిచేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆయనకి ఏదో మేలు చేయాలని అత్యుత్సాహం ప్రదర్శించి ఈసీ దగ్గర నేను అబాస్ ఫాలో అవ్వద్దు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ ఈసీ సైడ్ నుంచి మా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ సైడ్ నుంచి ఈసీకి మేము ఇచ్చే అభ్యర్థులు ఏంటంటే, మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఫినిష్ అయ్యే వరకు ఈసీ దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సేల్ అనేది డిజిటల్ ట్రాన్సాక్షన్లోనే జరగాల. క్యాష్ ట్రాన్సాక్షన్తో లిక్కర్ సేల్స్ ఎలక్షన్ అయ్యే వరకు ఆపాల్సిన బాధ్యత ఈసీ తీసుకోవాలి. అది తీసుకుంటే మాత్రమే ఈ దళారుల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ దళారి పార్టీలన్నీ మద్యంతో ఓటర్ని ప్రలోభ పెట్టకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. లిక్కర్ సేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్సాక్షన్లో జరగకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్తో కానీ సేల్స్ జరిగితే ఖచ్చితంగా వీళ్ళు ఓటర్లని చాలా పెద్ద మొత్తంలో ప్రభావితం చేయబోతున్నారు. ఈసీ పనే ఎలక్షన్స్ అన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యానర్లో జరపాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యానర్లో ఎలక్షన్ జరగాలంటే లిక్కర్ సేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్ని మాత్రము డిజిటల్ ట్రాన్సాక్షన్లో జరగాలని జై భారత్ నేషనల్ పార్టీ టైం అండ్ అగైన్ డిమాండ్ చేస్తుంది. నెంబర్ 1. సెకండ్ థింగ్, మేము ఈసీ వారిని అభ్యర్థించింది ఏంటంటే, నిన్నే మా అధ్యక్షులు వారు ఈసీకి లెటర్ రాశారు. ఎలా అయితే క్యాండిడేట్ యొక్క నామినేషన్ ఫైల్ చేసేదానికి వెళ్ళేటప్పుడు అఫిడవిట్లో క్యాండిడేట్ యొక్క ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని అనేది ఎలా మనం అయితే ఎలక్టరల్ రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించే మన అఫిడవిట్లో పొందుపరుస్తాము, అలానే ఈసీ ఇది కూడా బాధ్యతగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత, ఏ గవర్నమెంట్ ఎంత అప్పులు చేసింది, అందులో ఈ గవర్నమెంట్ ఎంత చేసింది, ఇంతకుముందు గవర్నమెంట్ ఎంత చేసింది, అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, వీళ్ళు పర్టికులర్లీ లాస్ట్ 5 yearsలో ఎంత అప్పులు క్రియేట్ చేశారు, ఎంత ఆస్తులు క్రియేట్ చేశారని కూడా ఓటర్కి తెలిస్తే ఓటర్ ఒక వివేకంతో ఆలోచించి ఓటేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఓటేసేదానికి వెళ్ళే ప్రతి ఓటర్కి ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు ఎంత, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తి ఎంత అనేది తెలిస్తే ఓటర్ కొంచెం అవేర్నెస్తో కలిసి ఓటేసేదానికి ఆస్కారం ఉంటుంది. మనం క్యాండిడేట్ ఎలా ఇస్తున్నాం కదా అఫిడవిట్లో అప్పులు, ఆస్తులు, అలానే స్టేట్ ఇది కూడా ఇవ్వండి. మన స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి స్టేట్ ఆస్తులు ఎంత, అప్పులు ఎంత అనేది ఇవ్వగలిగితే బాగుంటుందండి. తర్వాత మా పార్టీ నుంచి మేము టైం అండ్ అగైన్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, వాలంటీర్స్ అందరినీ ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచొద్దని మేము టైం అండ్ అగైన్ చెప్తున్నాము. వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీస్ తీసుకున్నారు. వాలంటీర్స్ కాదు, వాళ్ళు వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్లా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎలక్షన్ మెకానిజం మొత్తాన్ని ప్రభావితం చేసేదానికి వాళ్ళని డ్యూటీలో తీసుకొని మళ్ళీ ఎలక్షన్ డ్యూటీస్లో పెట్టి వాళ్ళని జిల్లాల వారీగా బదిలీలు చేస్తే తప్ప ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు వాలంటీర్స్ కాదు, వాళ్ళు వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్లా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు, గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్న వాళ్ళు వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్లా పనిచేస్తున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని మేము వాలంటీర్స్ అయితే అనేదానికి నేనైతే ఒప్పుకోవట్లేదు. వాళ్ళు వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్లా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా స్థానచలనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవి జరిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతాయి. అదర్వైజ్ మళ్ళీ ప్రలోభాలతో డబ్బు, మద్యం, మతం, కులం అన్ని రకాల ప్రలోభాలతో ఎన్నికలు జరిగేదానికి ఆస్కారమే కల్పించినట్టు అవుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి అనుకూలంగా
వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ఐపీఎస్ల మీద అలాగే ఐఏఎస్ల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వేటు వేసినటువంటి నేపథ్యంలో మరికొందరి మీద కూడా ఐఏఎస్ల మీద వేటు వేయబోతోంది, ఐపీఎస్ల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఏదైతే చూసుకుంటున్నామో ఇందాక నేను చెప్పినట్టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి సో ఈసీ సూపర్విజన్లో ఈసీ డైరెక్షన్స్లో పనిచేయాలి అఫీషియల్స్. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారికి అతను లబ్ధి చేకూరుదామనే ప్రయత్నం ఏ అఫీషియల్ చేసినా అది ఈసీ నోటీస్కి వెళ్ళిందంటే డిఫాల్ట్గానే అతను వాళ్ళ మీద వేట్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించదు కదా ఈసీ, ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకుంటారు కదా. సో అది గుర్తెరిగి అఫీషియల్స్ పనిచేస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, కానీ మీకు శాశ్వతంగా మీరు సర్వీస్లో ఉంటారు రిటైర్మెంట్ అయ్యే వరకు. ఇలాంటి నోటీసులు ఇప్పించుకొని మీ కెరియర్ ట్రాక్ రికార్డ్లో నెగిటివ్ మార్క్స్ తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత అఫీషియల్స్కి అయితే లేదు కదా. అఫీషియల్స్ హానెస్ట్గా ఇంటిగ్రిటీతో పనిచేయాలి. ఒక పార్టీ కొమ్ము కాసేలా పనిచేయడం కరెక్ట్ కాదు కదా. పర్టికులర్లీ ఎలక్షన్ టైంలో అసలు ఏ పార్టీ కొమ్ము కాకుండా హానెస్ట్గా వాళ్ళ ఇంటిగ్రిటీ లెవెల్స్ని చూపించుకోవాల్సిన టైం ఇది. దేశం ఈ రకంగా డెవలప్మెంట్ పరంగా నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళేదానికి అఫీషియల్స్ కొంతమంది కొన్ని పార్టీలు కొమ్ము కాయడం కూడా చాలా దాన్ని ఏమంటారు, చాలా శోచనీయం అనమాట. వాళ్ళు కొన్ని పార్టీలకు అఫిలియేషన్ చూపించి కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం వల్ల తద్వారా ఆ రాష్ట్రం దేశం ఇబ్బందులు పాలవుతుంది వాళ్ళు తీసుకునే పాలసీస్ వల్ల. ఇప్పటికే సిట్ అధినేత రఘురామరెడ్డి గారి మీద ఈసీ వేటు వేసింది. అలాగే డీజీపీ గారు సిఎస్ గారి మీద కూడా త్వరలో వేటు పడబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళే ముందు ప్రాపర్గా సొంత సామాజిక వర్గానికి అతనికి అనుకూలంగా ఉండే అఫీషియల్స్ అందరినీ కీ పొజిషన్స్లో కూర్చోబెట్టుకున్నారు. కీ పొజిషన్లో కూర్చోబెట్టుకుని వాళ్ళందరూ ఎలక్షన్ని రేపు ప్రభావితం చేసేలా పనిచేయాలని ఒక ఇంటెన్షన్తోనే అలా పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ ప్రక్రియలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత బెనిఫిట్ చేయాలని ఆలోచించేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రయత్నంలో వీళ్ళు ఎక్కడో దగ్గర ఈసీకి దొరుకుతారు, ఖచ్చితంగా వేటు పడక తప్పదు. చిరంజీవి నాయక్ గారు, మీరు వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జయభారత్ నేషనల్ పార్టీ నుంచి. అక్కడ ఐపీఎస్ల పరిస్థితి ఎలా ఉంది మీకు? అంటే మేము ఐపీఎస్ల దాకా వెళ్ళలేదండి. మేము సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసాము, ఆర్ఓ గారిని కలిసాము. దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండి, బాగానే మాట్లాడారు. నాకు ఎలాంటి అడ్డంకులు అయితే సృష్టించలేదు. నా పని అంతా స్మూత్గానే జరుగుతుంది అక్కడ. చూడాలి మరి రాబోయే రోజుల్లో. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. బట్ ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు అయితే నాకైతే పర్సనల్గా ఎదురు కాలేదండి. ఓకే, అంటే ఇప్పటికే అసలు భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయని చెప్పి గతంలో మా ప్రధాని గారి సభకి మీ జిల్లా ఎస్పీ మీద కూడా వేటు పడింది, మార్చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారి పరిస్థితి ఎలా ఉంది? పర్లేదా? పర్లేదు. ఇప్పటికైతే ఆల్రెడీ వచ్చిన ఎస్పీ ఎవరైతే ఆల్రెడీ కొన్ని ఎలిగేషన్స్ పంపించారు కాబట్టి వచ్చినందుకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేదానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. సో పర్సనల్లీ వినుకొండ విషయానికి వచ్చేసరికి నాకైతే అంత ఇబ్బందికర పరిణామాలు అయితే ఇప్పటి వరకు ఎదురు కాలేదు. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత జరిగే క్యాంపెయిన్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, కొంచెం ఇంటెన్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఆ టైంలో ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయి, ఏమైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారా లేదా అనేది చూడాలి. బట్ ఏం జరిగినా మాకు స్ట్రాంగ్ పిల్లర్ అండ్ మా పార్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి మా అధ్యక్షులు వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఉంటారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా అధ్యక్షులు వారు చూసుకుంటారు. మీరు ఇప్పటికీ తలెత్తిన ఇబ్బందులన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళినట్టున్నారు చాలా ప్రాంతాల్లో. మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ మా అధ్యక్షులు వారు ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు టైం అండ్ అగైన్ చెప్పేది. ఇందాక నేను మీకు చెప్పినట్టు 3 అంశాలు చాలా క్లియర్గా చెప్తున్నాము. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్న తక్షణ కర్తవ్యం ఈజ్ టు ఆర్డర్ లిక్కర్ సేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఓన్లీ ఇన్ డిజిటల్ పేమెంట్. ఒకటి. సెకండ్, వాలంటీర్స్ని విధుల్లోకి తీసుకోండి, ఎన్నికల ప్రక్రియలో విధుల్లో వాళ్ళని భాగస్వామ్యం చేసి జిల్లాల వారీగా ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతున్నాము. అండ్ మూడో ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత ఉంది? క్యాండిడేట్ అఫిడవిట్లో అప్పులు ప్రకటించినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆస్తులు కూడా ప్రకటిస్తే ఓటర్ కొంచెం ఎడ్యుకేటెడ్ మేనర్లో ఆలోచించి ఒక అవేర్నెస్తో ఓటేస్తాడు. అప్పుడు ఈ మోసపూరితమైన పార్టీలకి, దళారీ పార్టీలకు ఓటేయాలా లేకపోతే రాష్ట్రహితం కోసం ముందుకొచ్చిన జేడి లక్ష్మీనారాయణ గారు నడిపిస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ కోటేయాలా డిసైడ్ అవుతారు ప్రజలు. సో ఇలాంటి మేము ప్రపోజల్స్ ఈసీ వారి దగ్గర పెట్టామో వాటి మీద ప్రాంప్ట్గా యాక్ట్ చేయగలిగితే ఎలక్షన్ చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఈ దళారీ పార్టీలకి రాజకీయంగా నూకలు చెల్లుతాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.